ప్రపంచానికి పెద్ద శనిలాగా దాపురిస్తుంది అమెరికా. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. లేదంటే ప్రపంచానికి ప్రమాదం, లేదా అమెరికాని పక్కన పెట్టి ప్రపంచం ఆలోచించకపోతే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ సుదీర్ఘకాలం పాటు తమదైన పరిపాలనని చేయించినటువంటి అమెరికా అది వదిలేసి తీవ్రవాదుల చేతికి అప్పచెప్పింది. తాలిబాన్ అనే తీవ్రవాదుల చేతిలో నడుస్తుంది. పాకిస్తాన్ని నడిపిస్తోంది తీవ్రవాదులని తెలిసి ఆ తీవ్రవాదుల నాయకుడైనటువంటి సైనిక చీఫ్ మునీర్ అహ్మద్కి భోజనం పెట్టి ఆ తీవ్రవాదుల్ని భారతదేశం మీద వేషాలు వేసినా ఏదేసినా సమర్థించుకొస్తోంది. వాళ్ళ మీద ఆంక్షలు ఎత్తేపిస్తోంది అమెరికా. ఇదొక నీచాతినీచమైనటువంటి పని. మరొక వైపున ఇరాన్ ఏ తీవ్రవాద సంస్థలతో నడిపిస్తుందో తెలిసి ఆ ఇరాన్ మీద యాక్షన్ ఇజ్రాయెల్ని ఆపించింది అమెరికా. తద్వారా ఇరాన్కి మళ్ళీ జవసత్వాలు ఇచ్చి తీవ్రవాదులకు మళ్ళీ ఊపినిచ్చింది ట్రంప్ నిర్ణయం. ఇప్పుడు మళ్ళీ తాజాగా చూస్తే సిరియా, ఐఎస్ఐఎస్, అల్ ఖైదా లాంటి తీవ్రవాద సంస్థల నాయకుడే ఇప్పుడు అక్కడ అధ్యక్షుడయ్యాడు. అతని గురించి ట్రంప్ ఏమంటాడు, కాస్త టఫ్గా అట్లాంటి ఆర్గనైజేషన్స్ విషయంలో, అంతేగాని మంచోడు అని చెప్తున్నాడు. అంటే ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఈయన? ఏ స్థితిలో అమెరికా ప్రపంచాన్ని మోసం చేస్తుంది? తీవ్రవాదుల్ని హీరోలుగా చలామణి చేస్తూ, తీవ్రవాదుల నాయకులుగా చలామణి చేస్తూ తీవ్రవాదులకు ఒక ఊతం ఇస్తున్నారు. ఇవాళ తీవ్రవాదం కూడా వన్ ఆఫ్ ద జాబ్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మత తీవ్రవాదం అనేటటువంటి దాన్ని ఒక ఉద్యోగం కిందన, ఒక ఉపాధి కిందన, ఒక అదేది మానసికమైనటువంటి లక్షణం కిందన మార్చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి కారణమవుతోంది అమెరికా చేస్తున్న తలతెక్క పనులు, ట్రంప్ లాంటోడు చేస్తున్నటువంటి చర్యలు. దీనికి ముగింపు పలకకపోతే ప్రపంచమే సంక్షోభంలో పడుతుంది.